మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మనం అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐఏఎస్ వారి వద్ద అయితే ఉన్నాము. అల్లూరు సీతారామరాజు జిల్లాకు కలెక్టర్ అయితే దినేష్ కుమార్ తమ బాధ్యతలైతే స్వీకరించారు. దినేష్ కుమార్ ఐఏఎస్ గతంలో రంపచోడవరం నియోజకవర్గంలోని 2015-17 సంవత్సరంలో అయితే మాత్రం ఈయన ఇక్కడ ఐటీడీపీఓగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పలు సమస్యలపై ఆయన్ని కలిసేందుకైతే సుమన్ టీవీ ఇక్కడికైతే వచ్చింది. ఒకసారి ఆయనతో ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో కానీ జిల్లాలో కానీ ఉన్న సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. మూడవది కలెక్టర్గా ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాకి వచ్చాను, ప్రకాశం డిస్టిక్ నుండి. ఖచ్చితంగా ఈ డిస్ట్రిక్ట్ నాకు పరిచయం ఉంటుంది. రంపచోడవరంలో పిఓఐటీడీగా ఆల్మోస్ట్ 16 to 18 months పనిచేసిన వలన ఈ ట్రైబల్ సమస్యల గురించి మంచి పరిచయం ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన ఒక వారంలోనే ఇక్కడ ఉన్న నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అండ్ మీడియా అందరూ కూడా వాళ్ళు చాలా విషయాలు దాని దృష్టికి తీసుకురావడం జరిగింది. తద్వారా కూడా ముఖ్యమైన ప్రయారిటీగా ఇక్కడ హెల్త్ ఉంటుంది. నెక్స్ట్ 3 months ఈ వర్షాకాలం వలన ఈ మలేరియా, డెంగీ ఈ పర్టికులర్ అవుట్ స్ప్రెడ్ కూడా ఉండకుండా చూడడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ పిల్లలు ఇప్పుడే జాయిన్ అవుతున్నారు, సో ఎన్రోల్మెంట్ కూడా ముఖ్య చర్యలుగా తీసుకొని అది కూడా ఒక డ్రైవ్ మోడ్లో అందరినీ బడికి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3 months ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా, గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఉండి ఎక్కువ వర్షం వలన ఖచ్చితంగా ఫ్లడ్ భయం కూడా ఉంటున్న వలన దానికి కావాల్సిన చర్యలు కూడా రాబోయిన బుధవారం చింతూరులో ఒక పెద్ద సమావేశం పెట్టున్నాము. దానికి కావాల్సిన వచ్చిన ఫ్లడ్ని అధిగమించడానికి అందరితో మీటింగ్ పెట్టేసి దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గ్రీవెన్సెస్ కూడా ఖచ్చితంగా నెలలో 2 రోజు, ఒకటి చింతూరులో ఒక రోజు అండ్ రంపచోడవరంలో ఒక రోజు స్వయంగా నేను మాత్రం కాకుండా ఎంటైర్ జిల్లా యంత్రాంగం కూడా అక్కడ వచ్చేసి అటెండ్ చేయడానికి ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా ట్రైబల్ సమస్యలు వినడానికి ఖచ్చితంగా నా డోర్ ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటుంది. దానికి పెద్ద అపాయింట్మెంటో టైమింగ్ ఏం అక్కర్లేదు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే సార్, మన ఏజెన్సీలో మీరు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా సార్, అమ్మాయిలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం వాష్రూమ్స్ అనేది తక్కువగా ఉండడంతో రేషియో పెరిగిపోతుంది సార్. ఒక వాష్రూమ్కి 30 members దాకా వచ్చి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సెకండ్ జూనియర్ కాలేజీస్కి వచ్చేటప్పటికి బైపీసీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. దాంతో సీట్లు 40 ఉండడంతో వాళ్ళు డ్రాప్అవుట్స్ అంటే వేరే చదవలేక అయిపోతున్నారు. అది ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఇష్యూ సార్. ఏపీఆర్ జేసీ అండ్ ఏపీఆర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్లో కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ దాదాపుగా ఎక్కువ కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చింది. లాస్ట్ ఒక 5 yearsలో కొంచెం నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గించడం అవసరం. ఇప్పుడు ఇది ప్రభుత్వ దృష్టిలో ఉంది. ఆల్రెడీ గౌరవ మినిస్టర్ గారికి ఈ విషయాలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా దానికి ఉన్న చర్యలు తీసుకుంటున్నారు. ఈ మామూలు సదుపాయాలు కూడా కొన్ని లోపాలు ఉంటుంది. దానికి ఉంటున్న రిక్వైర్మెంట్స్ కూడా డీడీ ట్రైబల్ వెల్ఫేర్లో ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏ హాస్టల్స్లో ఎట్లాంటి లోపాలు ఉన్నాయని అది ఒకసారి రివ్యూ చేసుకొని ఖచ్చితంగా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపిస్తారు. స్కూల్స్లో మనకు ఆల్రెడీ టీవీలో ఇచ్చి ఆటోమేటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టారు సార్. దాని మీద కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు. అంటే టీవీల ద్వారా చెప్పడం అనేది ఒకటి సార్. నెక్స్ట్ మాతా శిశు చైల్డ్ మరణాలకి మనం లాస్ట్ టైం 1 month ముందే మా మదర్ని, ప్రెగ్నెంట్ మమ్మల్ని తీసుకుని వచ్చి మనం అడాప్ట్ చేసాం సార్. ఇది కొన్ని చోట్ల హాస్పిటల్ కొన్ని ఫెసిలిటీస్ అంటే ఇమీడియట్. ఇప్పుడు కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇది బర్త్ వెయిటింగ్ హాల్స్ అని ఒక కాన్సెప్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సాచురేషన్ బేసిస్లో చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా ఖచ్చితంగా ఒక సాచురేషన్ బేసిస్లో శాంక్షన్ ఇచ్చాము. ఆల్రెడీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అది కంప్లీషన్ కూడా ఆల్మోస్ట్ వచ్చింది. 70-80% కంప్లీట్ చేసాము. అది కంప్లీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గర్భిణీలందరూ కూడా ఈ లాస్ట్ ఈటీడీ ముందు అట్లీస్ట్ 15 days ముందు అక్కడ వచ్చేసి వాళ్ళు కుటుంబాలతో వాళ్ళు అటెండర్స్తో ఉండడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాము. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. ఎన్హెచ్ఎం నుండి కావాల్సిన బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎంసీహెచ్ మాతృ శిశు మరణాలు లేకుండా ఉండడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. గిరిజన సమస్యలపై తాను ఎప్పుడు కూడా కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉంటానని, ప్రతినిత్యం కూడా గిరిజన సమస్యలపై వాటి పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ దినేష్ కుమార్ ఐఏఎస్ అయితే సుమన్ టీవీతో చెప్పారు. అలాగే
రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో కల గిరిజన విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా వారి సమస్యలు పరిష్కరించడంతో పాటు సీట్లను పెంపు విషయంపై కూడా ఇప్పుడే ఉన్నతాధికారులకి తెలపడం జరిగిందని, ఆ విషయంపై కూడా ఆ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా విద్యా భవనాలలో కానీ జూనియర్ కాలేజీలో కానీ ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో తరచూ జరుగుతున్న మాతా శిశు మరణాల నివారణకు కూడా ప్రత్యేకమైన చర్యలు చేపడతానని అయితే మాత్రం ఆయన సుమన్ టీవీతో చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ కూడా తాను అందుబాటులో ఉండడంతో పాటు వర్షాకాలంలో జరిగే ఫ్లడ్ వంటి అంశాలపై కూడా అధికారులకు ఇప్పుడే తగు ప్రణాళిక ద్వారా చర్యలు చేపట్టాలని, ఎటువంటి గిరిజన అభివృద్ధికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు ఇప్పటికే అధికారులకు అన్ని రకాలుగా ఆదేశించడం జరిగిందని దినేష్ కుమార్ ఐఏఎస్ అయితే సుమన్ టీవీతో తెలిపారు. ప్రతి నెలలో కూడా 2 రోజులు రంపచోడవరం అలాగే చింతూరు ఐటీడీఏ ప్రాంతంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని, గిరిజన సమస్యల పరిష్కారానికే ఈ గ్రీవెన్స్ని ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని అయితే మాత్రం గిరిజనులు వినియోగించుకోవాలని అయితే ఆయన కోరారు. ప్రతి క్షణం కూడా గిరిజన అభివృద్ధికి గిరిజన సమస్యల పరిష్కారానికైతే తన వంతు కృషి చేస్తానని, దీనిపై గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందనేది మాత్రం దినేష్ కుమార్ ఐఏఎస్ అల్లూరు జిల్లా కలెక్టర్ అయితే సుమన్ టీవీతో తెలిపారు.